హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, కేర్ఫుల్గా వినండి. చాలామంది గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెట్టి మానిటైజేషన్ పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వీడియోస్ పెట్టేస్తున్నారు. అసలు యూస్ చేయడం తెలియాలండి. ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఇప్పుడు అలా వేరే వాళ్ళ వీడియోస్ యూస్ చేసుకునేటట్టయితే ఎందుకు ఇస్తుంది అసలు యూట్యూబ్? చెప్పండి, ఎందుకు ఇస్తుంది అసలు గ్రీన్ స్క్రీన్ పెట్టుకో అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోమన్న అర్థం. ఎలా చేస్తున్నారంటే వీడియో ఓపెన్ చేస్తారు, షార్ట్ వీడియో ఓపెన్ చేస్తారు, అది గ్రీన్ స్క్రీన్ రీమిక్స్ క్లిక్ చేయగానే గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేస్తారు. చేసి వాళ్ళు ఎదురుగుండా పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటే ఏం ఉపయోగం? మీరు ఏం చేశారు అక్కడ ఆ వీడియో కోసం? ఊరికే ఏదో ఒక రియాక్షన్స్ కూడా ఇవ్వడం కాదండి, మొత్తం ఆ వీడియోని అసలు దాని ఇచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్తాను ఒకటి. ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కొంతమంది మీరు వీడియోస్ చూసే ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి, ఫ్రంట్లో వీళ్ళు ఉండి మాట్లాడుతూ ఉంటారు. అది ఎలా వస్తుంది అట్లాగా? వాళ్ళు వెనకాల గ్రీన్ మ్యాట్ వేసుకుంటారు, గ్రీన్ క్లాత్ లాంటిది వేసి వీడియో రికార్డ్ చేసుకుని ఎడిటింగ్ టైంలో గ్రీన్ మ్యాట్ తీసేసి బ్యాక్గ్రౌండ్లో ఈ వీడియోస్ ఇమేజెస్ వచ్చేటట్టు పెట్టుకుంటారు. అదంతా కష్టమైన ప్రాసెస్. అదంతా లేకుండా యూట్యూబ్ మనకి ఇది ఇచ్చింది. ఇప్పుడు మనం ఆ వీడియోకి రియాక్ట్ అవ్వాలంటే ఏంటి? ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది, మనం దానికి రియాక్షన్ ఇస్తామన్నమాట. రియాక్షన్ ఇవ్వాలి ఏదో ఒకటి, అంతేగాని మొత్తం ఆ వీడియో ప్లే చేసేసి మీరేం మాట్లాడకుండా ఊరికే కామ్గా చూస్తూ ఉంటే అవ్వదు కదా. అదేముంది, ఎవరు 2వ క్లాస్ పిల్లాడికి ఇచ్చినా చేస్తాడు. అక్కడ మీరు చేసేది ఏమి ఉండదు కదా. ఆ వీడియోని మ్యూట్ చేసేయాలి. ఆ వీడియోని తీసుకున్న తర్వాత మనకి పైన మ్యూట్ సింబల్ వాల్యూమ్ సింబల్ ఉంటుంది. అది మ్యూట్ చేయటమో తగ్గించటమో ఏదో ఒకటి చేసి ఇక్కడ మీరు మాట్లాడాలి. అది గ్రీన్ స్క్రీన్ అంటే. ఒకవేళ అట్లా ఏమన్నా వచ్చినా అలా చేసినా గ్రీన్ స్క్రీన్ అలా చేసినా కూడా రీయూజ్డ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం అపీల్ చేయొచ్చు. అలా ఏం లేకుండా నేనున్నాను వీడియోలో, నేను ఇలా చూస్తున్నాను అని చెప్తే ఏం ఊరుకోరు, యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అపీల్ కూడా చాలా 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 కేర్ఫుల్గా చూస్తున్నారండి. నేను ఎన్నో ఛానల్స్కి చేసిన తర్వాత చెప్తున్నాను ఈ మాట. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూపించే ప్రతిదీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ముందు ఛానల్స్కి ఇప్పటికీ కూడా నేను చాలా చూశానండి. సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్లో డిఫరెంట్గా ఇమేజెస్ ఏదన్నా ఉన్నాయి అంటే లైక్ న్యూస్ పేపర్లో ఇమేజెస్ లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి యాక్చువల్గా మనం ఉన్నట్టు చదివేస్తుంటే అవ్వదు మానిటైజేషన్. బట్ అలా కాకుండా మనం ఏదన్నా మోడిఫికేషన్స్ అంటే లైక్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, మానిటైజేషన్ అవుతుంది మళ్ళీ. అండ్ అది మనం క్లియర్గా చెప్పగలగాలి, చూపించగలగాలి వాళ్ళకి. సో అట్లాంటి అపీల్స్ కూడా సక్సెస్ అవుతున్నాయండి. సో అలా సక్సెస్ అయిన వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యూట్యూబ్ జెన్యూనే అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మనం కరెక్ట్గా చేస్తే యూట్యూబ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరుతుంది. మనం ఏమి చేయకుండా ఊరికే వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసేసి చక్కగా అసలు కొంతమంది అయితే నేను మానిటైజేషన్ అయిన వాళ్ళు మొత్తం గ్రీన్ స్క్రీన్ వీడియోసే. అదేమంటే గ్రీన్ స్క్రీన్ యూట్యూబేగా ఇచ్చింది, మెయిల్ వచ్చింది, మెయిల్లో వాళ్ళు చెప్పారు ఇలా చేయమని, మెయిల్ వచ్చింది, ఇలా చేసుకోవచ్చు అని చెప్పింది, అంతేగాని అదే చేస్తూ కూర్చోమనలేదు కదా యూట్యూబ్. సో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఒక పద్ధతి ప్రకారం చేయాలండి. ఒకవేళ అలా చేసినా కూడా రీయూజ్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వీడియో వేరే వాళ్ళది కాబట్టి. సో మనం రియాక్ట్ అవ్వాలి. అలా చేసినా వచ్చింది అంటే ఖచ్చితంగా అపీల్ చేయాలి. అండ్ ఇక్కడ అసలు జాగ్రత్త లేదండి ఎవరికి కూడా. రీయూజ్డ్ అనేది ఎంత వర్స్ట్ ఇష్యూ అంటే, రీయూజ్డ్ వచ్చిందంటే మనకి మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అయినట్టు మనం. సో మనకి సిల్వర్ ప్లే బటన్ రాదు. ఒక క్రియేటర్కి సిల్వర్ ప్లే బటన్ అనేది ఎంత ఇదిగా ఉంటుందో అసలు, అంటే అది కావాలి అనిపిస్తుంది సిల్వర్ ప్లే బటన్. కానీ మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అయితే సిల్వర్ ప్లే బటన్ రాదు. నేను ఎంతోమందిని చూశాను, చాలామంది ఇట్లా ఫీల్ అయిన వాళ్ళని అయ్యో అనేసి. అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మీరు నా సజెషన్ అయితే పెట్టకుండా ఉంటే బెటర్ అండి. మిగతా వాటికి రాదు, ఏది యూజ్ దిస్ సౌండ్ రీమిక్స్ కానీ, రీమిక్స్ కూడా మీరు ఎలాంటి వీడియోకి మ్యూజిక్ ఇస్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. అది పక్కన పెడితే ఈ కట్టుకి రాదు, కట్టుకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే చివరిలో మీరు కూడా కనిపిస్తారు కాబట్టి, అది రియాక్ట్ అవ్వడమే కాబట్టి. అది కూడా జస్ట్ 5 సెకండ్సే. బట్ ఈ గ్రీన్ స్క్రీన్ ఏంటంటే 60 సెకండ్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట మనం వీడియోని. సో అందుకు ఇట్లా రీయూజ్డ్ అనేసి వస్తుంది. మీరు ఛానల్ సీరియస్గా తీసుకుని మనకు ఒక గుర్తింపులాగా ఉండాలి అంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయొద్దు అసలు. వాళ్ళెవరి వీడియోస్కో రియాక్షన్ మీరు ఇవ్వడం ఏంటి అసలు చెప్పండి? మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. కానీ ఎప్పుడైనా యూట్యూబ్ చూసేది ఏంటంటే
ఒక వీడియో వచ్చింది యూట్యూబ్లో కంటే దానికి ఏదో ఒక ఎడ్యుకేషనల్ వాల్యూ ఉండాలి అనేది చూస్తుంది యూట్యూబ్. ఏమీ ఎడ్యుకేషనల్ వాల్యూ లేనప్పుడు ఎందుకు ప్రమోట్ చేయాలి అసలు మీ వీడియోస్ని? వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసుకుంటే అట్లా చేయకూడదు కదా. సో అది గ్రీన్ స్క్రీన్ వదిలేసేయండి. నా సజెషన్ అయితే ఇదండి. నేను చెప్పిన పద్ధతిలో కూడా చేయొద్దు. అలా చేసినా రీయూజ్డ్ వస్తుంది. వచ్చినా అపీల్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఈ అపీల్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది కదా అని పెట్టుకుంటూ కూర్చోకూడదు కదా. ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి ఒకరికి రీయూజ్డ్ అని వచ్చింది, సిల్వర్ ప్లే బటన్ రాదు. ఇంకా పోనీ వచ్చిన తర్వాత వచ్చినా ఎట్లా ఉండేదో. సో అలా ఉంటుందండి రీయూజ్డ్తో. చాలా కేర్ఫుల్గా ఉండండి. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అసలు యూజ్ చేయొద్దు. ఎంతోమంది ఒక రోజు అయితే 19 మంది మెసేజ్ పెట్టారండి రీయూజ్డ్ వచ్చిందనేసి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు 19 మంది. ఆ 19 మందిలో 12 మంది 11 మందో మొత్తం రీయూజ్డే, మొత్తం గ్రీన్ స్క్రీన్ వీడియోసే. అంటే ఒకే రోజు అన్ని ఛానల్స్కి వచ్చిందనమాట రీయూజ్డ్ అనేసి. సో ఎందుకు చెప్పండి, రిస్క్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి. మన ఛానల్ అంటే ఇప్పుడు ఒక్కసారి మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అయ్యామంటే 3 మంత్స్ రెవెన్యూ పోయినట్టే. సో అది కేర్ఫుల్గా ఉండండి. ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే పెట్టడం అవన్నీ ఏం వద్దు. ఎవరికీ తెలియదు పెట్టకూడదు అనేసి. వాళ్ళు ఏమని సజెస్ట్ చేస్తారు, అందరూ పెడుతున్నారుగా. ఛానల్స్ లేని వాళ్ళు కూడా చెప్తున్నారు, అది వింత ఇక్కడ. అందరూ పెడుతున్నారుగా నువ్వు కూడా పెట్టు అంటే పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అసలు మానిటైజేషన్ అవ్వాలంటేనే మనకు బోల్డెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వడానికి ఎన్ని తంటాలు పడుతూ ఉంటాము. వాచ్ అవర్స్ రావాలని, వ్యూస్ రావాలని, ఇవన్నీ రావాలని ఎన్నో తంటాలు పడుతూ ఉంటాం. ఇంత రీచ్ అయ్యి చక్కగా మానిటైజేషన్ అయిన తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే ఇట్లా మానిటైజేషన్ అయిన తర్వాత రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, అలా రీయూజ్డ్ వచ్చిన తర్వాత వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. అంటే అప్పుడు ఏదో ఒక వీడియో లక్కీగా వైరల్ అయ్యి రావడం వల్ల అయిపోయింది. అది అయిపోవడం వల్ల ప్రాబ్లం తీరిపోయింది. బట్ ఇప్పుడు రీయూజ్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చినట్టే. వాచ్ అవర్స్ మళ్ళీ 4,000 వాచ్ అవర్స్ ఉండాలి, లేదంటే 10 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్లో ఉంటేనే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది. మళ్ళీ మొదటికి వచ్చినట్టే ఇక్కడ. సో ఏదైనా సరే కేర్ఫుల్గా ఉండండి. అండ్ రీయూజ్డ్ మెయిన్ వచ్చేది ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో మన ఛానల్లో రీయూజ్డ్ ఉందనుకోండి, దానికి తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసాము, మొత్తం మన ఓన్ వీడియోసే ఉన్నాయి. ఒకే ఒక్క వీడియో రీయూజ్డ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ మీరు మానిటైజేషన్కి అప్లై చేసినా అయిపోతుంది. ఒకటే కాదు, ఒక 10 వీడియోలు ఉన్నా సరే వాటికి వ్యూస్ తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ వ్యూస్ ఉన్నాయి, వాటి నుంచి మీకు పెద్ద వాచ్ అవర్స్ ఏమీ రాలేదనుకోండి, మానిటైజేషన్ అయిపోతుంది. అయిపోయి మన లక్ బాగోక ఆ వీడియోస్కే వాచ్ అవర్స్ వచ్చినాయి, వ్యూస్ వచ్చినాయి అనుకోండి, షార్ట్స్ అవనివ్వండి, లాంగ్ వీడియోస్ అవనివ్వండి, ఏమైనా సరే వాటికే వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు రీయూజ్డ్ అని వస్తుంది అనమాట. ఇది జరుగుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను చాలాసార్లు, కొంతమందికి లక్కీగా మానిటైజేషన్ అవుతుంది ముందు అనేసి. వాళ్ళకైనా సరే తర్వాత పోతాయండి. సో పెట్టకూడదు అవి. సో అట్లా ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల రీయూజ్డ్ వచ్చి ఇలా మానిటైజేషన్ పోయిన వాళ్ళు ఎక్కువ ఇలాంటి వాళ్ళే. అంటే వాచ్ అవర్స్ ఇప్పుడు చాలా కష్టం మళ్ళీ రావడం. మళ్ళీ ఎన్నో తిప్పలు పడితే ఆ వాచ్ అవర్స్ వచ్చినాయి, మళ్ళీ రావాలంటే చాలా కష్టం కదా. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేది అందుకేనండి. ఊరికే కాదు, నేను ఏదైనా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఫీల్ అవ్వకూడదు, అంతా అయిపోయిన తర్వాత బాధపడకూడదు అనేసి నేను ఈ వీడియోస్ అన్నీ చేసేది కూడా. కొన్ని చాలా రిపీటెడ్గా చేస్తున్నాను, నాకే అనిపిస్తుంది, నాకే చిరాకు వస్తుంది చెప్పి వినేవాళ్ళు ఉంటారు, ఆ వినే వాళ్ళకి కూడా అనిపిస్తుంది అట్లాగే, ఈవిడేంట్రా బాబు ఇన్నిసార్లు చెప్తుంది అనేసి. బట్ కొంతమంది అదే రిపీటెడ్గా చేస్తున్నారు. ఇన్నిసార్లు చెప్పినా మారతారేమన్నా నా బాధ నాది. ఎందుకంటే రీయూజ్డ్ వచ్చింది అని ఎవరన్నా వస్తుంటే నాకు ముందు నేను ఫీల్ అయిపోతాను ఎక్కువగా. నాకేముంది, హ్యాపీగా మనీ వస్తాయి, నేను రిజాల్వ్ చేసి ఇస్తాను, అదంతా ఓకే. కానీ ఎంత బాధగా అనిపిస్తుందో, అరే ఎంత కష్టపడి ఉండుంటారు వాళ్ళు అనేసి. ఎవరిదైనా కష్టమే, ఎవరిదైనా ఛానలే కదా. సో అది కేర్ఫుల్గా ఉండండి. ఏం పెడుతున్నారో ఏంటనేది చూసుకుని పెట్టండి. గ్రీన్ స్క్రీన్ వదిలేయండి. నేను చెప్పేది అయితే అది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది. అండ్ నేను ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని ఎలా రికార్డ్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తానండి. సో మీరు అలా చేసినా కూడా రీయూజ్డే వస్తుంది. ఒకవేళ వచ్చినా సరే రీయూజ్డ్ అని మనం అపీల్ చేస్తే సక్సెస్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యి తీరాలి. ఇక్కడ యూట్యూబ్ ఆ ఎఫెక్ట్ ఇచ్చింది అంటేనే మనకు మానిటైజేషన్ అవ్వాలి ఖచ్చితంగా. సో మనం పెట్టే విధంగా పెడితే ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా కానీ మనం అపీల్ చేసుకుంటే సక్సెస్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించే విధంగా మీరైతే వీడియోస్ పెట్టొచ్చండి. సో ఇలా పెడితే కనుక రీయూజ్డ్ వస్తే అపీల్ చేయండి, అపీల్ కూడా సక్సెస్ అవుతుంది. ఆ అపీల్కి కూడా ఒక పద్ధతి ఉంటుందండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అపీల్స్. సో అలా చేయకూడదు. అపీల్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తేనే అపీల్ సక్సెస్ అవుతుంది.
సో అది ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియో అయితే మీకు ఐడియా వస్తుంది ఎట్లా చేయాలి అనేది. సో ఫస్ట్ అసలు గ్రీన్ స్క్రీన్ మనం చేయాలి అంటే కనుక వేరే వాళ్ళ వీడియో అయి ఉండాలి అది. సో నేను ఇది నా ఛానల్లో వీడియోసే చేస్తున్నానండి, వేరే ఛానల్ ద్వారా. సో ఎలా చేయాలంటే అసలు చేసే పద్ధతి కరెక్ట్గా మనం వీడియో ఓపెన్ చేస్తాం కదా, వీడియో ఓపెన్ చేసిన తర్వాత రీమిక్స్ క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ స్క్రీన్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేది మనం 15 సెకండ్స్ నుంచి మన ఇష్టమే 60 సెకండ్స్ వరకు ఎన్ని సెకండ్స్ అయినా చేయొచ్చు. అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో సేమ్ సౌండ్ కూడా అదే రాకూడదు. మీరు ఇక్కడ మ్యూట్ చేయాలి. ఇక్కడ ఇది ఉంది కదా వాయిస్ సింబల్, వాల్యూమ్ సింబల్, దాన్ని మ్యూట్ చేసి మనం ఆ వీడియోకి రియాక్ట్ అవుతున్నట్టు అనమాట. సో ఫర్ సపోజ్ నేను 15 సెకండ్స్ వీడియోకి రియాక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది జస్ట్ మాట్లాడే వీడియో. బట్ మనం రియాక్షన్ ఎలాంటి వాటికి ఇస్తాము, బయట జరుగుతున్న వాటికి ఏటికో వేరే వాళ్ళు పెట్టిన దానికి ఇస్తాము. మీరు దానికి తగినట్టు మీరు ఏదో ఒక రియాక్షన్ ఇస్తారనమాట. రియాక్షన్ అంటే మీరు మాట్లాడాలి వీడియోలో, మనం రికార్డ్ చేసే వీడియోలో మనం మాట్లాడాలి. సో ఇలా వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ డన్ క్లిక్ చేస్తారు. ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వాలి కదా. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వీడియో రికార్డ్ చేయడానికి వస్తుంది. వీడియో రికార్డ్ చేయడానికి వచ్చినప్పుడు ఊరికే జస్ట్ అలా చూస్తూ కూర్చోకూడదు, మనం మాట్లాడాలి. ఇలా వీడియో ఓపెన్ అయిన తర్వాత సో మనం అక్కడ ఆ వీడియో కూడా వస్తుంది మన బ్యాక్గ్రౌండ్లో. గ్రీన్ స్క్రీన్ వచ్చి మనం ముందు కనిపిస్తాం అనమాట. సో ఇట్లా మన ఇమేజ్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు ఇట్లాగా. అండ్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడాలన్నమాట. ఇప్పుడు మనకి ఏదన్నా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అట్లా బ్యాక్గ్రౌండ్లో పెట్టి కనిపిస్తూ చేసేవాళ్ళు అయితే కనుక ఫ్రంట్ నుంచి మాట్లాడుతూ చేస్తారు కదా. సో అలా అన్నమాట ఇది. అండ్ అక్కడ మనం ఎక్కడ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే అక్కడ వీడియో అనేది ఇలా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో రికార్డింగ్ అవుతుంది కదా, 15 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో మనం ముందే టైం అనేది ముందే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎన్ని సెకండ్స్ మాట్లాడాలి అనేది. సో మొత్తం మాట్లాడేసిన తర్వాత 15 సెకండ్స్ తర్వాత ఈ వీడియో కూడా ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది అంతా మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్కి అది వెళ్ళిపోయి సో ఇప్పుడు ఈ రెండు కలిపి ప్లే అవుతాయి అన్నమాట, మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుని సేమ్ మామూలుగా మనం షార్ట్ ఎలా అయితే అప్లోడ్ చేసుకుంటున్నామో సో అలా అప్లోడ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.